ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నా సార్. హలో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ని రాజకీయంగా విభేదించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ ఇటీవల ఆయన చేసిన ఒక పనిని అందరూ మెచ్చుకుని తీరాల్సిందే. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాధారణంగా క్రికెటర్స్ అనగానే మన కళ్ళ ముందు ఒక కనబడే దృశ్యం ఏంటంటే, ఒక లావిష్ లైఫ్ ఉంటుంది, లగ్జరీస్ అన్ని వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏం కోరుకుంటే అది వాళ్ళ కాళ్ళ ముందుకు వస్తుందని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కొంతవరకు అందులో వాస్తవం కూడా ఉంది. కానీ ఇటీవల మహిళల జట్టు అందుల క్రికెట్లో ప్రపంచ కప్ను సాధించింది ఇండియన్ టీం. అలాంటి టీంలో ఉన్న సభ్యులు చెప్తున్నటువంటి బాధలు, వాళ్ళ దీన పరిస్థితులు చెప్తుంటే ఎవరి గుండెనే తరుక్కుపోవాల్సిందే. జమ్మూ కాశ్మీర్ నుంచి అనేక దేవైన ఒక అమ్మాయి క్రికెట్ ఆడుతుంది, ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలు. ఆమె ఎందుకోసం క్రికెట్ ఆడిందో తెలుసా? అంత ఇబ్బందులను పెట్టుకుని తమ ఇల్లు గడుస్తుంది, అంటే మ్యాచ్కి ఎంత ఫీజు ఇస్తారు కదా, ఆ ఫీజుతో ఇల్లు గడుస్తుంది కదా అని చెప్పి. వాళ్ళ తండ్రి చాలా చిన్న ఉద్యోగి, అమ్మ అలాగే ఇతర సంతానం ఉన్నారు, అంటే ఈమెకు అక్క చెల్లెలు వీళ్ళందరమాట. వాళ్ళందరినీ కూడా పోషించడానికి డబ్బులు సరిపోక ఈమె తన వైకల్యాన్ని దాటుకుని క్రికెట్ ఆడితే కొంచెం ఫీజు వస్తే ఇల్లు గడుస్తుంది కదా అని ఆశతో ఆడుతున్నాను అని అమ్మాయి చెప్తుంది. అనేక దేవాడి పేరు. ఇంకొక అమ్మాయి అను కుమార్, ఆమె ఢిల్లీ నుంచి వచ్చింది. ఇప్పుడు ప్రపంచ కప్ గెలిచినా కూడా మాకు గౌరవం ఉండట్లేదు సార్, ఎవరు గుర్తించట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. కొద్దిపాటి సౌకర్యం, కొంచెం మంచి బూట్లు, మంచి క్రికెట్ బ్యాట్, ఇలాంటి సౌకర్యాలు ఇస్తే, సౌకర్యాలు కాదు అవి అవసరాలు, అలాంటివి అందజేస్తే ఎవరైనా ప్రభుత్వం తరపున వాళ్ళు కొంచెం మేము ఇంకా బాగా ఆడగలుగుతాము. ఎంత గెలిచి వచ్చినా, ప్రపంచ కప్ గెలిచి వచ్చినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా దగ్గర డబ్బు లేదు, ఆర్థిక వనరులు లేవు, మేము ఎవరికి చెప్పుకోవాలి, గెలిచిన తర్వాత కూడా, ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కూడా ఇలా అయితే మా పరిస్థితి ఏంటంటే అమ్మాయి వాపోతుంది. ఇలాంటి పరిస్థితులు వాళ్ళని ప్రధాని కలిశారు. మొత్తం మన ఇండియన్ క్రికెట్ టీం, మహిళల క్రికెట్ టీం ఎవరైతే అందులో ప్రపంచ కప్ను గెలిచారో వాళ్ళని ప్రధాని కలిశారు, అభినందించారు. అది వేరే విషయం. కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ లేదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్న మంత్రుల నుంచి. అది వాళ్ళ బాధ. అయితే పవన్ కళ్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసి మొత్తం ఆ జట్టును పిలిపించుకుని తన ఆఫీస్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి సన్మానం చేసి పట్టు చీర, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ పొడులు, ఇవన్నీ కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చి షాల్వా కప్పి సత్కరించారు. కానీ అక్కడితో అది ఆగలేదు. మొత్తం 16 మంది సభ్యుల జట్టులో ఉంటే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 80 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్ ఇంకో ఇద్దరు ఉంటే వాళ్ళకి 2 లక్షల చొప్పున 4 లక్షలు, మొత్తం 84 లక్షలు డబ్బు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు ముందు ఆదుకుంటుంది ఆ డబ్బు అనేది. వాళ్ళకి 5 లక్షలు అనేది చాలా చాలా పెద్ద మొత్తం అనమాట. సో వాళ్ళందరూ ఆయనకు ఒక్కసారిగా రుణపడిపోయమన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది అక్కడితో అవ్వలేదు. ఆ జట్టుకి కెప్టెన్ ఎవరో తెలుసా? మన మహిళల క్రికెట్ జట్టుకి, ఎవరైతే ఈ బ్లైండ్ క్రికెట్ ఆడతారో ఆ జట్టుకి కెప్టెన్ మన తెలుగు అమ్మాయి. సత్యసాయి జిల్లా దగ్గర తంబలహెట్ అని ఒక చిన్న తండ, అక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయి. వాళ్ళ ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు కూడా అంటే మారి వెళ్ళాలన్నమాట. అది గ్రామము పల్లె కాదు, తండ, ఇంకా చిన్నదనమాట, తంబలహెట్టి దాని పేరు. ఇమీడియట్గా మాకు ఇలా రోడ్డు లేదు సార్, రోడ్డు సౌకర్యం కల్పించండి అని అడిగింది ఆ అమ్మాయి. తన కోసం ఏమీ అడగలే. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు పొద్దున్న అమ్మాయి పవన్ కళ్యాణ్ కలిస్తే సాయంత్రానికి రోడ్డు శాంక్షన్ చేశారు. 2 విడతలుగా వేయాలన్నమాట. అంటే ఆ తంబలహెట్ నుంచి వేరే ఊరికి, అక్కడి నుంచి మరొక ఊరికి, అలాగే వేస్తే ఆ ఊరికి రోడ్డు సౌకర్యం వస్తుంది. టోటల్గా దానికి ఒక 6 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయితే, అంటే ఒక రోడ్డు వేయడానికి 3 కోట్లు, ఇంకొక రోడ్డు వేయడానికి 3.2 కోట్లు, సో 6.20 లక్షలు మొత్తం కూడా దాన్ని శాంక్షన్ అయ్యేలాగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. పని మొదలెట్టినట్టుగా కూడా దానికి సంబంధించి అక్కడ కలెక్టర్కి ఆల్రెడీ ఈయన ఇన్ఫార్మ్ చేశారు, ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ కూడా పని మొదలెడతామంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమ్మీడియట్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఇదే జట్టులో. ఆ అమ్మాయి అల్లూరు సీతారామరాజు జిల్లాకి చెందిన అమ్మాయి కరుణకుమారి. ఆ అమ్మాయి ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఈ విషయం తెలిసి ఇమ్మీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయమని ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. పనులు మొదలయ్యాయి. ఇది ఇక్కడితో అవ్వలేదు. మళ్ళీ ఈరోజు వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఇంటికి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉంటాయో పరికరాలు, వాటిని పంపించారు. ఒక టీవీ, ఇంటికి సంబంధించిన కొన్ని అవసరాలు, ఇలాంటి వాటి అన్నింటిని కూడా వాళ్ళకి డైరెక్ట్గా అధికారులు వెళ్ళి కరుణకుమారికి, దీపికకు అందజేశారు. కరుణకుమారికి ఇల్లు శాంక్షన్ అయింది. ఆ ఇంటి పని కూడా మొదలు పెడతామని చెప్పారు. సో ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరైనా అభినందించి తీరాల్సిందే. పొలిటికల్గా ఆయన విధానాలను విమర్శించేవాళ్ళు, విభేదించేవాళ్ళు అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఆయన ఏమి అద్భుతమైన సచ్యురుడని కూడా మనం ఏం చెప్పట్లేదు. కాకపోతే ఇలాంటి పనులు చేసినప్పుడు, అలాంటి ఒక మహిళల జట్టుకు అంత అండగా నిలబడ్డప్పుడు, అడగని వరాలు కూడా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన్ని అభినందించి తీరాల్సింది. పొలిటికల్ లీడర్స్ నుంచి కోరుకునేది ఒక చిన్నటి పుష్ ఇస్తే చాలు, మట్టిలోని మాణిక్యాలు ఇంకా పెద్ద స్థాయికి వెళతాయి, దేశానికి పేరు చేస్తాయి. ప్రపంచ కప్పు
వాళ్ళకు ఉన్నటువంటి ఆ చిన్న ఇబ్బందిని కూడా దాటుకుని వాళ్ళు ప్రపంచ కప్పును సాధించి తేవడం అనేది చిన్న ఇష్యూ అయితే కాదు కదా. ఇందులో ఒక అమ్మాయి బయటికి పూర్తిగా చెప్పలేదు కానీ వేరే రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి అలా అక్కడ లోకల్గా ఉన్న ఒక మంత్రిని కలిస్తే ఏదో అంటే చెప్పడం కూడా ఇబ్బందిగా ఉంది, దేనికోసం వచ్చారు అనుకుని కొన్ని ₹100 చేతిలో పెట్టి పంపించారని కొన్ని వార్తాపత్రికలు రాశాయి. అలాంటి పరిస్థితుల్లో అంత ఇబ్బందులకు గురయ్యాము. అలాంటిది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించి వేరే రాష్ట్రం వాళ్ళైనా సరే పిలిపించి ఎంత సత్కారం చేసి పంపించారు, ₹5 లక్షల ఇచ్చారని వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉబ్బు తబ్బిపోతున్నారు. వాళ్ళని ఇంకా ముందు వెళ్ళడానికి, దేశానికి పేరు తేవడానికి, ఇంకా ఆటలో రివార్డులు సాధించడానికి ఇవన్నీ కూడా ఒక పుష్ ఇస్తాయి అన్నమాట, ఒక ప్రోత్సాహం ఇస్తాయి. ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ని అభినందించి తీరాల్సింది. అలాగే అమ్మాయిలను కూడా అన్ని ఇబ్బందులు ఉన్న, అంత పేదరికం ఉన్న, సొంత ఇల్లు లేదు, కనీసం మెయిన్ ఊళ్ళోకి రావడానికి సత్యసాయి జిల్లా ఈ మడకసిర నియోజకవర్గానికి వస్తుందట. ఆ అమ్మాయి ఉండే ఊరు తంబలహట్టి, దీపికది. ఆ దీపిక అక్కడి నుంచి వచ్చి ఎంత పోరాటపడి దేశానికి సెలెక్ట్ అయ్యి కెప్టెన్ అయ్యి ప్రపంచ కప్ సాధించుకొచ్చిన అమ్మాయి. అలాగే కరుణ్ కుమారి, సొంత ఇల్లు కూడా లేని కరుణ్ కుమార్ అల్లూరు జిల్లా నుంచి వచ్చి ప్రపంచ కప్ సాధించిన టీంలో సభ్యురాలు స్థాయికి వెదగడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా దేశానికి ఎంతో పేరు తెచ్చేవి. వాళ్ళని కూడా మనం అభినందించి తీరాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.